తండ్రి, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీ కొందనాలు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన నా ప్రభువా, నీకే స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాను. ఆకాశ మహాకాశాలు సృజించిన ప్రభువా, ఆకాశముని సింహాసనము, భూమిని నీ పాదపీఠమని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే కోట్లాది స్తుతులను స్తోత్రాలను వందనాలను తెలియచేస్తున్నా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ అపారమైన కృపలో మమ్మల్ని రక్షించి, కాపాడి, పోషించి, నడిపించి, భద్రపరిచినందుకు స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు మాలో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి లేమి లేకుండా తండ్రి, లోటు లేకుండా ప్రభువా పోషించారు. ప్రతి అవసరతను ప్రభువా దయచేశారు. నీకే స్తుతులు. అందును బట్టి ప్రభువా నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రభువా, మా ప్రతి పనిని ఆశీర్వదించారు నాయన, ఫలింప చేశారు. జ్ఞానముతో బలముతో మమ్మల్ని నింపారు. అందును బట్టి నీకు వందనాలు. అదే విధంగా ప్రభువా, ప్రాముఖ్యముగా మేము చేసిన ప్రతి విధమైన ప్రయాణమును కూడా దీవించారు, ఆశీర్వదించారు. మాలో ఉన్న ఏ ఒక్కరికి ప్రభువా ఏ అపాయం లేకుండా, ప్రమాదం జరగకుండా కాపాడి మీ కృపలో భద్రపరిచిన నీకే స్తుతులు వందనాలను తెలియచేస్తున్నాను ప్రభా. కుటుంబంలో చేరి, కుటుంబంతటితో చేరి ఇలా ప్రార్థించే అవకాశాన్ని అనుగ్రహించారు. నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మీరు సెలవిచ్చిన మాట, మీ వాగ్దానాలు నమ్మదగినవి నాయన. శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయగుడు తండ్రి వద్ద నుండి వచ్చునని తండ్రి చాలా స్పష్టముగా మీరు ఇవ్వబోతున్న వాగ్దానాలను, వరాలు గురించి మాకు తెలియచేస్తున్నారు. నీకే స్తుతులు. అవునయ్య, ప్రతిదీ కూడా శ్రేష్టమైనదే. అది ఆలస్యమైనప్పటికీ మేము దాని కొరకు ఎదురు చూసేవారమేగా ఉండాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. అల్పమైన లోక సంబంధమైన దేనిని బట్టి కూడా మేము ఆరాటపడకుండా, ఆకర్షితులు కాకుండా తండ్రి నాయన, సహవాసాన్ని కోల్పోకుండా జీవించకుండా తండ్రి, ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న మా అందరి సహాయము దయచేయమని, మీ యొక్క శ్రేష్టమైన ఈవులను కొరకు, సంపూర్ణమైన బహుమానమును, వరమును కొరకు కనిపెట్టుకునే హృదయాన్ని మా అందరికి అనుగ్రహించండి. ఈ రాత్రి కాలంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన, వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నా ఎరిగిన దేవుడువు, వారి ఆలోచనలు ఎరిగిన దేవుడువు కదయ్యా. వారి అక్కరలను ఎరిగిన దేవుడు ప్రభువా. వాటన్నిటినీ మీ యొక్క చిత్తంలో వారికి అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. వారి జీవితంలో నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్య సమస్యల చేత ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాల సమయంలో దిగులు పడుచు నాయన వేదన పడుచున్నారు. ఎటువంటి భయంకరమైన వేదైనా, ఎన్నడూ కూడా తండ్రి తగ్గకున్నటువంటి బలహీనత అయినా కూడా, రోగాలను, దీర్ఘకాలిక వ్యాధులను, సమస్యలను అయ్యా, ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత రాదని చెప్పి కుమిలిపోతున్న, రోధిస్తున్న బిడ్డల కొరకు నీ దయ చూపించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా తండ్రి, సమస్తమైన సాధ్యం. మీరు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి అంధకార దురాత్మ క్రియలను, దుష్టుని క్రియలను యేసుక్రీస్తు నామములో తండ్రి దూరపరుస్తున్నాను, రైపరుస్తున్నాను. అదే విధంగా ప్రభువా, రాత్రి తండ్రి అప్పుల బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరు కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి యొక్క అప్పుల భారం తీర్చండి తండ్రి. వారందరికీ నెమ్మది దయచేయండి. వారి చేతుల కష్టార్జితం బహుగా ఆశీర్వదించండి. వారికి రావాల్సిన ప్రభువా ప్రతి అమౌంట్ రావటానికి ప్రభువా, వారు మోసపోయిన ప్రతి అమౌంట్ తిరిగి రావడానికి కృప చూపించండి, దయ చూపించండి ప్రభు. అదే విధంగా తండ్రి నాయన, కుటుంబపరమైన గొడవలను బట్టి అడుగుచున్నానయ్యా. అయ్యా, వారి కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడకుండా పాపములో, చెడులో జీవిస్తూ ఉండగా వారికి తండ్రి మారు మనసు దయచేయండి. ఆ కుటుంబాల్లో కలహను తొలగించండి. భార్యాభర్తల మధ్య గొడవలను నుంచి బిడ్డలను విడుదల అనుగ్రహించండి ప్రభా. రక్త సంబంధికుల మధ్య అన్ని గొడవల నుంచి విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ల్యాండ్ సమస్యల నుంచి, కోర్టు కేసుల నుంచి ప్రతి బిడ్డను ప్రభా నాయన రక్షించండి, విడుదల దయచేయమని, అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, కనిపెట్టుచున్నారు. మీ చిత్తంలో వివాహాన్ని ఘనముగా జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, గర్భఫలం లేని ప్రతి ఒక్కరి కొరకు అడుగుతున్నామయ్యా.
బిడ్డలకు ప్రభు గర్భఫలము అనుగ్రహించండి. ఆ బహుమానాన్ని ప్రభు నాయన వారికి ప్రసాదించమని వేడుకుంటున్నారు. ఈ విధంగా ఎవరైతే ప్రభు ఆయా దేశాలలో ఉన్నారో, చదువుతున్నారు, పనులు చేసుకుంటున్నారు, వారందరినీ వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని బహుగా ఆశీర్వదించమని, వారి వీసా, ఇంటర్వ్యూస్, ఆయన పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్ వాటిలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాటన్నిటిని అనుగ్రహించండి యేసునామములో ప్రభు. అదే విధంగా తండ్రి నాయన రాత్రి కాల సమయంలో చేస్తున్న ప్రభు నాయన విధి నిర్వహణలో ఉన్న బిడ్డలను ఈ కాపుదల్లో భద్రపరచండి. రాత్రి ప్రయాణం చేస్తున్న బిడ్డలకు రక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి అయ్యా. ఎవరైతే ప్రభు మారు మనసు లేకున్నారు, దుర్వ్యసనాల వల్ల తండ్రి కొనిగిపోతున్నారు, వారందరికీ ప్రభు మారు మనసు తండ్రి నాయన అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు. వారి పాదాలు ప్రభు నీ పాదాలు పట్టుకుంటారు. ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి, రిటైర్మెంట్ విషయంలో తండ్రి, ఇంక్రిమెంట్ విషయంలో అయ్యా మీరు కృపను దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మంచి జాబును దయచేయండి తండ్రి. అయ్యా మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా తండ్రి దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నాయన దేశ రక్షణకు బట్టి ప్రతి నాయన జవాన్ని, నా సోల్జర్ని ఆశీర్వదించండి, భద్రపరచండి. మేమందరం కూడా రాత్రి సమయంలో తండ్రి నాయన పడకల మీదకి వెళ్ళిచుండగా తండ్రి అయ్యా నీ యొక్క అగ్ని కంచెని దయచేయండి. దురాత్మ క్రియలను, దుష్టుని కార్యములను, దొంగలను, అయ్యా హానికరమైన తండ్రి నాయన పరిస్థితులను ఏమి కూడా ప్రభా ఈ రాత్రి కాలం మా దరికి చేరకుండా నీ ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రభా సౌఖ్యమైన నిద్రను పొందుకునే కృపను అనుగ్రహించండి. నీ కాపుదల్లో భద్రపరచమని నాయన పీడకలు రాకుండా తండ్రి నాయన సౌఖ్యమైన సుఖవంతమైన నిద్రను అనుగ్రహించు తండ్రి నాయన. మీ చిత్తమైతే మరలా రేపు ఉదయ కాలమే లేచి ఇదే సమయానికి ప్రభు సమయము మీ పాదాల దగ్గర గడిపే కృపను మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మీకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. సహోదరి, సహోదరుడు, ఈ యొక్క ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన మేలును, ఆశీర్వాదాలు, ప్రార్థన విన్నపాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ ప్రార్థనలో ప్రభా నాయన ఈ ప్రార్థనలను ప్రభా అదే విధంగా తండ్రి నాయన అదే కాల వర్తమానాలను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వారికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.